మీరు ఒక టైంలో నాకు తెలిసే ఒక 7-8 సినిమాలు లైనప్లో రెడీకి పెట్టుకున్నాడు. చాలామంది ప్రొడక్షన్ హౌసెస్కి ఆయన నెక్స్ట్ సినిమాలు చేస్తున్నాడని. ఎందుకులే శ్రీదేవి సోడా సెంటర్ టైంలో నాకు తెలిసి ఇలా పలానా వాళ్ళు రమ్మన్నారు, పలానా కంపెనీలో ఇందుకి ఉండింది అని చెప్పి అనుకున్నారు. సడన్గా కట్ చేస్తే మళ్ళీ తర్వాత ఏమీ జరగలేదు. ఏం లేదండి. అప్పుడు ఇప్పటికీ పిలుస్తారు. ఇప్పటికే రోజుకో 2 ప్రొడక్షన్ కాల్స్ అని వస్తాయి. అలా అది యాక్చువల్గా ఏం జరిగిందంటే శ్రీదేవి సోడా సెంటర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో మా విజయ్ గారు ఏం చేశారంటే మాట్లాడుతూ సరదాగా ఫంక్షన్లో చెప్పారు. సినిమా ఆయన ఎంత దీనిగా చెప్పారంటే, సినిమా మా బిజినెస్ అయిపోయింది, వీఆర్ హ్యాపీ, మేము చాలాసేపు మీకు అలాగే ఉంటుంది. సో మేము చాలా హ్యాపీ. కరుణ గారు అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్తో రోజుకి 2 అగ్రిమెంట్లు సైన్ చేస్తున్నారు. ఆయనకు అంత ఇది వచ్చింది, అందరూ పిలుస్తున్నారు, మాకు దొరుకుతారా లేదు అని సరదాగా మాట్లాడారు ఒకటి. సో ఆ టైంలో అక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు టీజరు ట్రైలర్ ఇవన్నీ వచ్చినప్పుడు కాల్ చేస్తారు కదా, అలా వచ్చిన కాల్సే తప్ప ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదు. నేను చేయాల్సింది ఏదైనా ఉంది అంటే ధీరజ్ మొగిలినేని గారికి చేయాలి. అడ్వాన్స్ ఉంది. అది ఎప్పుడో పలాసా టైంలో ఆయన ఇచ్చింది. పలాసా అయిపోగానే శ్రీదేవి సోడా సెంటర్ రిలీజ్కి ముందు ఇచ్చింది. అది ఇంకా ఎప్పటికి మాకు సెట్ అవుతుందో చూసి చేయాలి అంతే. కానీ ఇదివరకు రాజమౌళి గారు ఎప్పుడో ఛత్రపతికి ముందు ఇచ్చిన అడ్వాన్స్కి 2025లో గుర్తుపెట్టుకొని 20 ఏళ్ల తర్వాత వారణాసి చేస్తున్నారు. అవును, అట్లాగే ఇంకా ఉంది సార్, ఇండస్ట్రీ నామ్స్ ఉన్నాయా? అదే ఇండివిజువల్ క్యారెక్టర్ అండి ఏదైనా సార్. ఇప్పుడు నేను చెప్పకపోయినా ప్రాబ్లం లేదు, రాజమౌళి గారు కూడా చేయకపోయినా ఆయన ప్రాబ్లం లేదు. బట్ చేయడం అనేది ఆయన తాలూకు సంస్కారం, ఆయన తాలూకా క్యారెక్టర్ అంతే. ఇప్పుడు హనీ గురించి మాట్లాడదాం సార్. ఫిబ్రవరి 6వ తారీఖు విడుదలవుతుందన్నారు. ఈ హనీ సినిమాలో ఉన్న ఈ మెయిన్ ఎవరైతే లీడ్ క్యారెక్టర్స్ ఉన్నారో ఒక్కొక్కళ్ళ గురించి వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళ గొప్పతనం అంటే మీ పర్సనల్గా అడుగుతున్నారా, క్యారెక్టర్ని అడుగుతున్నారా? 2. ఫస్ట్ నలుగురిది ఒకటే యూనిక్. నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై, దివి, రాజా రవీంద్ర, జయిని, జైత్రని 2 పిల్లలు. వీళ్ళ మీద మొత్తం కథ అంతా నడుస్తుంది. 6. ఈ 6 కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వెరీ హైలీ డెడికేటెడ్, వెరీ ప్రొఫెషనల్. తర్వాత జీరో నాన్ సెన్స్. నాకు ఇప్పటిదాకా నాకున్న అదృష్టం ఏంటంటే అన్ని సినిమాల్లో నేను ఎప్పుడు కూడాను అంటే ఈ తాంత్రమ్స్ వీళ్ళ వల్ల ఇబ్బంది పడ్డాను. అలాంటివి అయితే నాకు ఎప్పుడు నటుల దగ్గర నుండి రాలేదు. సంభవ్ నాకు అది సీనియర్స్ నరేష్ గారు లాంటి వాళ్ళతో పనిచేసినప్పుడు కూడా నాకు రాలేదు. సుధీర్ బాబు గారు, వరుణ్ గారు అందరితో చాలా దీనిగా జరిగింది. ఈ సినిమాకు కూడా అదే జరిగింది. సో దే ఆర్ ఆల్ వెరీ డెడికేటెడ్ ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే అందులో వెరీ ఫ్రెండ్లీగా పిక్నిక్లో చేసుకున్నట్టుగా. అంటే ఈ సినిమాలో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ సీన్ ఈజ్ ఎ డార్క్ సీన్. చాలా తక్కువ కొంచెం పాజిటివ్ గుడి లేకపోతే దేవుడు, ఒక పాజిటివ్ వాతావరణం, మిగతాదంతా కూడా ఒక డార్క్ వాతావరణంలో చేయవలసినది. సో సెట్టే మీకు ఆ మూడ్లో ఉంటుంది. పొద్దున్న నుండి సాయంత్రం దాకా 8 గంటలు అక్కడ పనిచేసిన తర్వాత ఆ నెగిటివిటీతోనే ఆ దీంతో ఉండకుండా సెట్ని ఎప్పుడు కూడాను ఆ జోవియల్గా ఉండే వాతావరణంలో ఉంచడానికి అందరూ, అంటే నవీన్ గారు డే 1 నాకు చెప్పారు, సార్ నాకు కొంచెం ప్రాబ్లము, ఇప్పుడు ఈ క్యారెక్టర్లో అంటే చాలా ఇంటెన్స్ క్యారెక్టరు, సాయంత్రం కంతా నేను మీరే కొద్దిగా నన్ను ఇది చేయాలి అని చెప్పాను. బట్ దీన్ని మొత్తం రాజా రవీంద్ర గారు తన భుజాల మీద వేసుకున్నారు. ఆయన ఏంటంటే ఆయన ఉన్నంతసేపు సెట్ అంతా కూడా మామూలుగా ఉంటుంది. కంటిన్యూస్గా ఆయన పంచులు వేస్తుంటారు, జోకులు వేస్తుంటారు. కాబట్టి ఎంత డార్క్ సీన్స్ చేసినా అది తెలియకుండా జరిగింది. సో ఆయనకి పెద్ద హ్యాట్స్ ఆఫ్ ఈ విషయంలో. మిగతా వాళ్ళందరూ సహకరించారు. అది ఇంకా సినిమాలో క్యారెక్టర్స్ వస్తే నవీన్ చంద్ర ఆయన ఒక మిడిల్ క్లాస్ హస్బెండ్, వర్కింగ్ సమ్వేర్. అతనికి ఏంటంటే ఈ క్షుద్ర పూజల ద్వారా లేకపోతే ఇలాంటి అరుదైన వస్తువుల ద్వారా సంపద, గౌరవం, పరపతి పెరుగుతుందనే ఒక నమ్మకానికి లోబడిన వ్యక్తి. ఆ నమ్మకాన్ని కలిగించే వ్యక్తి రాజారావు. కరెక్ట్. ఓకే. సో ఈ 2. సో దాని ద్వారా దివ్య పిళ్ళై అనే ఆమె అతని భార్య, ఆమె ఒక స్కూల్ టీచర్. ఓకే, వాళ్ళకు ఒక పాప. సో ఈ పాపకి ఆ స్కూల్ టీచర్కి వీళ్ళు అనుకున్న ఈ కల్ట్ ద్వారా జరిగిన ఇదేంటి, ఆ కుటుంబం ఏమైంది, దీంట్లో ఏమొచ్చింది అన్నది నేను మీకు చాలా సింపుల్గా ఒక లైన్గా చెప్పాను. కానీ
బట్ ఇదంతా కూడాను వేరే వేరే దీంట్లో ఉంటుంది. దివి క్యారెక్టర్ అనేది వెరీ సస్పెన్స్ఫుల్ క్యారెక్టర్, సినిమాలో కూడా వెరీ మిస్టీరియస్ క్యారెక్టర్. వెరీ నైస్. కానీ బాగుంది స్క్రీన్ మీద చూసినప్పుడు, నేను ఇందాక చూసినప్పుడు ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. ట్రైలర్ అవన్నీ ఎప్పుడు వస్తారు బయటికి? ఇప్పుడు సంక్రాంతి అయిపోయిన వెంటనే సినిమాలు teaser, హడావుడి teaser, అంతా అయిపోయింది. అయిపోయింది. ఈ 20th నుండి లాస్ట్ 16 రోజులు కంటిన్యూస్గా టీజరు, ట్రైలరు, సాంగ్. భోగికి ఇందులో తెలిసి రామ అనే ఒక పాట ఉంది, త్యాగరాజ కృతి ఉంది. ఓకే. జుగల్ అది ఫ్యూజన్ చేయించాము, అది ఆ పాట చాలా మంచి పాట. సో ఫెస్టివల్ సందర్భంగా శ్రీరాముడి పాట ఒకటి వదులుదామన్నది వస్తుంది. సో భోగికి అది వస్తుంది. అక్కడ నుండి వరుసగా